విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రెవెన్యూ డివిజనల్ అధికారికి స్థానిక జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనివాసరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సర్వే నంబర్ 209-6లో సుమారు 2 ఎకరాల దేవస్థానం భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మేసిన జనసేన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ జీవి సత్యవాణికి స్థానిక ప్రజాప్రతినిధులు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా సర్వే నంబర్ 124-1లో 51 సెంట్లు, సర్వే నంబర్ 183లో 48 సెంట్లు, సర్వే నంబర్ 210-1లో ఎకరా 53 సెంట్లు ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వే నంబర్లు గల భూమిని ఆక్రమించాడని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా జనసేన నాయకుడు తన అధికారంతో అడ్డుకుంటున్నాడని చెప్తున్నారు. గెడ్డపోరంబోకు, గ్రామకంఠం, దేవస్థానం ఇలా ఏ ప్రభుత్వ భూములు కనబడినా వాటికి సర్వే నంబర్లు మార్చి లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జనసేన పేరు చెప్పుకుని విచ్చలవిడిగా అధికారులపై బెదిరింపులకు దిగి తన అక్రమాలను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. వెంటనే జనసేన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా చీపురుపల్లిలో విసినిగిరి శ్రీనివాసరావు అనే జనసేన నాయకుడు చేస్తున్నటువంటి జనసేన నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి చేసిన ఆక్రమణల కోసం మేము ఈరోజు మొన్న పాత వీడియోలో మీరు చూసే ఉంటారు. మేము ఆర్డీఓ గారికి అలాగే తహసీల్దార్ గారికి ఎండోమెంట్ వారికి కూడా దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చాం. స్థానిక ఎంపీటీసీ ప్రతినిధి అయినటువంటి రమణ గారు, అలాగే దాలి గారు, వార్డు మెంబర్లు ఆది గారు, కల్కి గారు అందరితో కలిసి మేమందరం కూడా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అలాగే గతంలో 2 సంవత్సరాల క్రితం దీని మీద మేము కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని స్థానిక తహసీల్దార్ గారిని కూడా కోరడం జరిగింది. ఆయనకు కూడా మేము వినతిపత్రం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఆక్రమణ జరిగిందో, ఏదైతే ప్రజల ఆస్తిని ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన సొంతంగా వాడుకొని చాలా మందికి అమ్మకం చేశాడో దాని మీద మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని ఖచ్చితంగా ఇది ప్రజల ఆస్తి కాబట్టి ఆ చెరువుని ప్రజలకి అందుబాటులో, ఆ తవిటి చెరువు అనే గడ్డని మళ్ళీ అందుబాటులోకి తేవాలని, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఆ సాగునీరు అందించాలని తహసీల్దార్ గారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది. దీనిపై వారు ఏమి వివరణ ఇస్తారో మీ మీడియా మిత్రులు వారిని అడిగి మీరు కూడా తెలుసుకోవాలి. అలాగే ఎండోమెంట్ వారికి కూడా మేము ఇంతకుముందు 2 సార్లు ఇచ్చామండి. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు ఏమైనా మభ్య పెడుతున్నారో వాళ్ళు బలవంతంగా అధికారులు ఆపుతున్నారో తెలియదు. కానీ కబ్జా చేసినటువంటి వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా మీడియాలో దీని తాలూకా ఇది అవునా కాదా అనేది తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు ఫిర్యాదు మేము ఇచ్చిన మేరకు వాళ్ళు సర్వే నెంబరు 2009లో 6వ నెంబరు సుమారు 2 ఎకరాల స్థలం, ఎకరా 53 సెంట్లు, 2 ఎకరాల స్థలం ఎండోమెంట్ది తను ఎంజాయ్ చేస్తూ బంగారమ్మ కాలనీ అని పేరు పెట్టుకొని మొత్తం అన్ని కూడా ఒక 30 మందిని బాధితులు, ఇప్పుడు డబ్బులు పోయాయి, వాళ్ళకి భూమి కూడా రావడం లేదు. అక్కడ కట్టుకుందామంటే వాళ్ళకి ఎండోమెంట్ వాళ్ళు ఆపుతున్నారు. దీనికి ఎంత అన్యాయం చేసినటువంటి వ్యక్తిని ఇలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. అధికారులు ఏం తీరు చూసిన తర్వాత వాళ్ళు కానీ చర్యలు తీసుకోకపోతే తర్వాత మరింత మీదకి వెళ్ళి మేము దీనిపై కంప్లైంట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మీ పత్రికా ముఖంగా. థ్యాంక్ యూ.